మా బాబు థర్డ్ మంత్ బర్త్డే రోజు మార్నింగ్ లేచిండు ఆయన. మా మమ్మీ హ్యాపీ బర్త్డే చెప్పిన క్లిప్పింగ్ తీద్దాం అనుకున్నా, అది మిస్ అయింది. ఎండ్లోకి వచ్చిన. ఇదైతే ఆ రోజు మధ్యాహ్నం బగారా రైస్ అండ్ చికెన్ చేసింది. ఫార్వర్డ్ నొక్కాలిగా. నేను జర్మన్ నుండి ఎప్పుడు చాక్లెట్స్ ఇచ్చినా ఇట్లా చిన్న చిన్న జిప్ ఆర్ ప్రెస్ కవర్స్లో వేస్తాను అనమాట. వేసి తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటా, ఇంటి దగ్గర వాళ్ళకి అండ్ ఆల్సో రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. చిన్న చిన్నవే ఎక్కువ తెస్తుంటా, సో దట్ ఈజీ అవుతుంది డివైడ్ చేయడం అని చెప్పేసి. పెద్ద పెద్ద తెస్తే కష్టం అవుతుంది. ఇక్కడైతే కేక్ తీసుకుందాము, థర్డ్ మంత్ బర్త్డే కట్ చేపిద్దాం అని చెప్పేసి అయితే బేకరీకి వచ్చిన, డాల్ఫిన్ బేకరీకి. ఆ రోజు సంక్రాంతి అనమాట. ఆల్మోస్ట్ అన్ని బేకరీస్ క్లోజ్ ఉన్నాయి, ఏవో కొన్ని మాత్రమే ఓపెన్ ఉన్నాయి. ఏవేవి ఓపెన్ ఉన్నాయో చూసుకొని వచ్చిన అనమాట. ఇక్కడైతే లక్కీ బేకరీ ఓపెన్ ఉంటే చాకో ట్రఫుల్ కేక్ తీసుకొని ఇంటికి వచ్చిన. మా వాడిని రెడీ చేసిన థర్డ్ మంత్ బర్త్డే కోసం అని చెప్పేసి. ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని పిలిచి కేక్ కట్ చేపిద్దామని అనుకున్నా. కవర్స్ మర్చిపోయినాము, కేక్ పెట్టే కవర్స్, అందుకని మళ్ళీ వెళ్ళాము. అప్పుడు పానీపూరి కూడా తిన్నాను అనమాట. సో ఇది వచ్చేసి నేను తీసుకున్న కేక్ 3 months అని. సో ఆ కేక్ అరేంజ్ చేసి పిల్లలు వచ్చేంత వరకు వెయిట్ చేసినాము. పిల్లలు రాగానే కేక్ కట్ చేపించినాము. ఆ క్లిప్పింగ్స్ అన్నీ ఉంటాయి, వాచ్ చేయండి. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Only చూడడానికి నీ కేక్ ఓకే. ఐచంద్ర ఏవరానే ఆగవే తీసుకురాగా నాన్న. ఇది మళ్ళీ బ్యాక్స్ దాని మీద పడుతుంది కేక్ మీద. అది ఎవ్రీ మంత్ చూసుకో, ఎవ్రీ మంత్ కొడతవే ఇందిరా అట్లా మింగేటట్టు చూస్తున్నాం. అంకుల్ మీరు వేసారా దాన్ని? వెళ్ళక్క కాళ్ళు ఇరుక్కుపోతున్నాయి అందులో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ కొండు. హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు రైట్ హ్యాండ్ అట్లా అక్క. ఆయన ఎప్పుడు కుయ్కు కుయ్కు, ఆయన ఎప్పుడు ఉండడు కుయ్కు కుయ్కు. పంచే పాపం అందరం. అంకుల్ ఒక చాక్లెట్ పెట్టవా అన్నిట్లలో? ఇగో పెద్ద పెద్ద ఏమైందమ్మా? చిన్నప్పుడు అంతా ఆల్మోస్ట్ ఎవరి బర్త్డేకి వెళ్ళినా పేపర్ ప్లేట్లో కేక్ పీస్ కారా పెట్టిస్తుండే కదా. ఆల్మోస్ట్ నేను కూడా అదే చేసిన, ఎక్సెప్ట్ చాక్లెట్స్ యాడ్ చేసిన కొన్ని అంతే. అసలు